మీరేం చేసిండ్రో చెప్పండి. 2 ఏళ్లలో ఏం చేస్తారని మమ్మల్ని అడుగుతున్నారు. మరి 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు, 12 ఏళ్లలో మోడీ ఏం చేసిండో లెక్క చెప్పాలి. 2 ఏళ్లలో మేము ఏం చేశామో అసెంబ్లీలో లెక్క చెప్తాం. 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. జర ఊకో, ఇక ఊకో, నవ్వుకుంటారు ఎవరన్నా. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. లెక్క తీసి ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇచ్చినాయి, కేసీఆర్ గారి హయాంలో ఇచ్చిన వాటికి మీరు ఎగ్జామ్స్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చిండు. 70,000 ఉద్యోగాలు ఇచ్చిందట రేవంత్ రెడ్డి గారు. నవ్వుకుంటారు ఎవరైనా చేస్తే. ఇప్పుడు మీ 2 ఏళ్లలో ఏం చేసిందో నువ్వు సమాధానం చెప్పాలి. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేసిందంటే చెప్పుకున్నానికి మస్తున్నాయి వాళ్ళకు. కాళేశ్వరం కట్టినామంటారు, విద్యుత్ క్షేత్రాలు కట్టినామంటారు, 2,000 పింఛన్లు ఇచ్చినామంటారు, రైతు భరోసా ఇచ్చినామంటారు, రైతు బంద్ ఇచ్చిన దళిత బంద్ ఇచ్చినామని చెప్తారు. ఇన్ని ఉన్నాయి వాళ్ళు చెప్పుకోదానికి. మీరు 2 ఏళ్లలో ఏం చేసిందో చెప్పుర్రి. కేసీఆర్ గారి 10 ఏళ్ల హయాంలో చేసిన బొచ్చడున్నాయి చెప్పడానికి. మీ 2 ఏళ్ల పాలనలో మీరు ఏం చేసిందో చెప్పండి. అది పక్కన పెట్టి ఆయన ఏం చేసిండు అంటే ఆయన చేసానికి బొచ్చడు ఉన్నాయి చెప్పుకుందానికి. 70,000 ఉద్యోగాలు ఇచ్చిండట. 70,000 మంది తలలు లెక్క పెట్టి చూపిస్తారా? 70,000 మందిని ఆ ఎల్బీ స్టేడియానికి పిలువు. ఇక వీళ్ళందరికీ నేనే నోటిఫికేషన్లు ఇచ్చి అందులో పోలీస్ జాబులు ఇచ్చినవా, టీచర్ జాబులు ఇచ్చినవా, రెవెన్యూ జాబ్ ఇచ్చినవా, లేకపోతే న్యాయశాఖకు సంబంధించిన జాబులు ఇచ్చినవా, ఏ విభాగాలకు సంబంధించి ఎన్ని పోస్టులు వేసినావు, ఈ 70,000 మంది ఎక్కడున్నారు? మాటలతోటి కాదు, ఆధారాలు చూపి ఆ 70,000 మందిని ఒకరోజు పిలిచి చూపించి ఇంతమందికి ఇచ్చినాం మేమని. నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నది.